For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నేడు డిప్యూటీ సీఎంని చేసింది. ఆ ధైర్యమే దేశ రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ సాధించేలా చేసింది. ఆ ధైర్యమే అశేష అభిమానుల గుండెల్లో చెరగని చిరునవ్వుగా చిత్రీకరించుకుంది. అటువంటి ధైర్యం పుట్టినరోజు రానే వచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సెప్టెంబర్ 2 మన ముందుకు వచ్చింది. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుగ్గా మొదలైన ఆయన జీవితం అన్నమెచ్చిన తమ్ముడిగా, ఫ్యాన్స్ ని కాకుండా భక్తులను సొంతం చేసుకున్న అఖండ శక్తిగా, అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసినంత స్థాయికి చేరింది. ఇక పవన్ కళ్యాణ్ అనే నేను మాట వినిపిస్తేనే అభిమానుల ఆనందం ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఆయన పుట్టినరోజు వచ్చిందంటే ఇక వాళ్ళు చేసే హంగామా గురించి చెప్పడానికి తెలుగు భాషలో కొత్త పదాలను పుట్టించాలేమో. ఇదిలా ఉంటే ఓ దశాబ్ద కాలం పాటు చేసిన కఠోర శ్రమ తర్వాత మొదటిసారి రాజకీయాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి మొదటి పుట్టినరోజు కావడంతో ఈ సెప్టెంబర్ 2 మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులను పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు. వరుసగా సినిమాలు ఫెయిల్ అయిన అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో కలపడంతో తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న సినీ నటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో 1971 సెప్టెంబర్ 2న వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ జన్మించారు. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజ్ లో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్ళాలని పవన్ కళ్యాణ్కి ఆలోచన వచ్చింది. అలా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథను ఓకే చేసి 1996లో సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత గోకులంలో సీత సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఓ గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. తమ్ముడు సినిమా మరో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానులలో పవర్ స్టార్ గా, అన్నకి తగ్గ తమ్ముడిగా దూసుకుపోయారు. ఇదిలా ఉంటే ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాదు, ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ చిరంజీవి క్రేజ్ ని మించిపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా తర్వాత జానీ, గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తి పరచలేదు. అప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. ఈ సినిమా కొంతవరకు హిట్ అనిపించింది. తర్వాత వచ్చిన పులి, తీన్మార్ కూడా తీవ్ర నిరాశనే మిగిలించాయి. వరుసగా సినిమాలు పోయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మొదటిసారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాఠమరాయుడు, అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి
ఆయన సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన షూటింగ్ మొదలు పెట్టిన సినిమాలు 3 ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ మొదలై షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మధ్యనే ఉస్తాద్ భగత్ సింగ్ సహా మిగతా సినిమాల నిర్మాతలు మంగళగిరి వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఎప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనే విషయం మీద చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం, భావి తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దామని జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలో అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని పవన్ మొక్కలు నాటుతున్న ఓ ఫోటోని షేర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడమే అంటూ జనసేన పార్టీ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సినిమాల్లో అగ్రస్థానంలో కొనసాగుతూ కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న ఆ సుఖాలని వదిలి ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సు అని ఓ సాధారణ వ్యక్తిలా మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మ్యాక్స్ టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు.